హాయ్ ఫ్రెండ్స్, నీ తలరాతని మార్చే నీ జాబ్ని డిసైడ్ చేసే టాపిక్స్ ఏంటో నీకు తెలుసా? మొత్తం మనకి సిలబస్లో 3+4+2 9 కేవలం ఈ 9 టాపిక్స్ నుండే దాదాపుగా 40 to 45% మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. అంటే 100 మార్క్స్ తీసుకుంటే దాదాపుగా 40 to 45 మార్క్స్ కేవలం మొత్తం సిలబస్లో. అంటే మనకి జస్ట్ మీరు ఈ 9 టాపిక్స్ మీద ఫోకస్ చేయగలిగితే ఖచ్చితంగా మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. సో 9 అనేది న్యూమరాలజీ ప్రకారం కూడా చాలామంది లక్కీ నెంబర్గా ట్రీట్ చేస్తారు. అలాగే మ్యాథ్స్లో కూడా మనకి డిజిటల్ సమ్ కాన్సెప్ట్ కూడా మనకి ఈ 9 అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలా చాలా క్యాలిక్యులేషన్స్ కూడా మనకి ఈ 9 అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ 9 అనేది మ్యాథ్స్లో ఒక లక్కీ నెంబర్ అని చెప్పవచ్చు. అలాగే ఈ ఎన్టీపీసీ ఎగ్జామ్లో కూడా ఈ 9 అది మీ లక్కీ నెంబర్ కావాలి. ఎందుకంటే మనము మ్యాథ్స్లో 3 టాపిక్స్, జస్ట్ 3 టాపిక్స్, అలాగే రీజనింగ్లో 4 టాపిక్స్ అండ్ జనరల్ అవేర్నెస్లో 2 టాపిక్స్ చదివితే చాలు, ఖచ్చితంగా మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. సో దీనికి సంబంధించి మీకు సైంటిఫిక్గా అంటే దాదాపుగా ఒక 30 to 40 పేపర్స్ని అనలైజ్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. సో మీరు చాలా డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీకు ఈ 3 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎలా ప్రిపేర్ కావాలి, అలాగే ఈ 4 టాపిక్స్లో మనం ఎలా ప్రిపేర్ అయితే ఏం నేర్చుకుంటే ఇందులో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాం, అలాగే ఈ 2 టాపిక్స్లో మనం ఎలా ప్రిపేర్ కావాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, రైట్. సో ఈ సిలబస్లోకి మనకు వెళ్ళే ముందు మీకు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో మనకి కంప్లీట్ కోర్సెస్ ఆర్ఆర్బికి సంబంధించినవి ఏవైనా తీసుకోండి, ఎన్టీపీసీ, ఆర్పిఎఫ్, గ్రూప్ డి, ఏఎల్పి, కేవలం 999కే మీకు కంప్లీట్ కోర్స్, ఫుల్ కోర్స్, ఆల్ సబ్జెక్ట్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే టెస్ట్ సిరీస్, దీంతో పాటు మీకు దాదాపుగా 175 టెస్ట్లు మీకు రెడీగా ఉన్నాయి. సో ఈ టెస్ట్ సిరీస్ కూడా మీకు ఫ్రీగానే, అంటే ఇందులో భాగంగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ టెస్ట్లు అనేవి చాలా ఇంపార్టెంట్. ఇవి మీకు చాప్టర్ వైజ్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. అవి కూడా సేమ్ మనకి మెయిన్ ఎగ్జామ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే 1/3 మార్క్స్తో సేమ్ స్టాండర్డ్తో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ప్రిపేర్ చేసిన టెస్ట్లు. సో ఇవన్నీ మనకు కేవలం 999కే మీకు అది కూడా 1 year వాల్యూతో ప్రొవైడ్ చేస్తున్నారు. సో అది కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ. మీరు ఇక్కడ ఏ ఫ్యాకల్టీ తీసుకున్నా మినిమం 15 to 20 years ఎక్స్పీరియన్స్లో ఫ్యాకల్టీ ఉంటారు. అందరు కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ. సో ఇందులో మీకు రీజనింగ్ అండ్ అథమెటిక్ నేనే టీచ్ చేశాను. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో లాజిక్స్, కాన్సెప్ట్స్, అడ్వాన్స్ షార్ట్ కట్స్ మీకు డిస్కస్ చేయడం జరిగింది. సో కావాలంటే ఒకసారి ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, కంటెంట్ అంతా చూసుకోండి. ఒకసారి ఆ కంటెంట్ మీకు ఓకే అనుకుంటేనే క్లాసెస్ సంబంధించి తీసుకోండి. ఓకేనా, రైట్. సో ఇక దీనిలోకి వెళ్తే మనకి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే సిలబస్ని బాగా స్టడీ చేయండి. మీరు ఆ సిలబస్ని కరెక్ట్గా మీరు అవగాహన చేసుకుంటే 50% మీ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయినట్టే. సో మరి ఫస్ట్ మీకు అందరికీ చాలామందికి తెలుసు ఇది, అంటే జనరల్గా మనకి ఎన్టీపీసీ ఎగ్జామ్లో సిలబస్ ఏముంటుందని. సో మెయిన్లీ మనకి ఇక్కడ ఈ సిలబస్ తీసుకుంటే 3 సెక్షన్గా డివైడ్ చేశారు. సో అందులో ఫస్ట్ మనకి జనరల్ అవేర్నెస్, సెకండ్ వన్ మ్యాథ్స్, తర్వాత రీజనింగ్. సో 40 questions 40 marks, 30 questions 30 marks, 30 questions 30 marks, టోటల్ 100 questions 100 marks. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది అది 90 minutesలో కంప్లీట్ చేయాలి. 90 minutes, జస్ట్ 90 minutes. అంటే 100 questions 90 minutes, అంటే ఒక క్వశ్చన్ మనం సాల్వ్ చేయడానికి ఒక్క నిమిషం కూడా లేదు, కేవలం 40 to 45 seconds మాత్రమే ఉంది. సో అందుకే మీరు ఎంతో ఒక సిస్టమేటిక్గా ప్లానింగ్గా ప్రిపేర్ అయితే కానీ, ప్లాన్తో ప్రిపేర్ అయితే కానీ మీరు మ్యాక్సిమం స్కోర్ చేయలేరు ఆ విత్ ఇన్ ద టైంలో. సో ఎవరైతే మనకి ఆ టైంని ఓవర్కమ్ చేయగలుగుతారో వాళ్ళకి ఎక్కువ మార్క్స్ రావడం కూడా ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఇలా మనం ఈ 3 సబ్జెక్ట్స్ని తీసుకుంటే మనకు ఇందులో మీకు ఇంతకుముందు చెప్పినట్టు 3+4+2 అనేది దానికి వెళ్ళే ముందు మనకి అసలు యాక్చువల్గా ఈ టాపిక్ వైజ్ తీసుకుంటే మనకి సిలబస్లో ఈ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇచ్చారు కదా. సో ఇక్కడ మీరు ఏదైతే పిక్ తీసుకోండి. సో ఇక్కడ ఇచ్చిన టాపిక్స్ ఉన్నాయి, అలాగే మనకి మినిమం ఎన్ని మార్క్స్ వస్తాయి, మ్యాక్సిమం ఎన్ని మార్క్స్ వస్తాయి ఆ టాపిక్లో, అంటే మీకు ఒక అనలైజ్ కోసం ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో అది పిక్ తీసుకోండి, నేను కూడా మీకు క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్ టు టాపిక్. అలాగే మనకి ఇక్కడ నెక్స్ట్ టాపిక్ కూడా ఇక్కడ దాన్ని బట్టి ఇక్కడ మీకు ఐడియా వస్తుంది ఇక్కడ మినిమం మ్యాక్సిమం ఎన్ని మార్క్స్ ఉన్నాయి అనేది. సో ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం 3+4+2 ఏంటో. ఈ 3+4+2 ఏంటంటే ఫస్ట్ మనకి 3 మ్యాథమెటిక్స్లో మనకి 3 టాపిక్స్ మనకి జాబ్ని డిసైడ్ చేస్తాయి. అవి ఏంటో చూద్దాం. ఇందులో ఫస్ట్ మనకి
3 టాపిక్స్. ఇందులో నెంబర్ సిస్టమ్, ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ నెంబర్ సిస్టమ్ నుంచి, అలాగే బాడ్మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్ నుంచి, డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి మనం కనుక అబ్జర్వ్ చేస్తే మొత్తం 30 మార్క్స్లో మనకి ఎన్ని మార్క్స్, మనకి మ్యాథ్స్ ఎన్ని మార్క్స్ ఉంటుంది? 30 మార్క్స్, అవునా? మనకి 30 మార్క్స్లో కేవలం ఈ 3 టాపిక్స్ నుంచే మీకు మినిమం 12, మ్యాక్సిమం 14 వరకు రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే అవుట్ ఆఫ్ 30 మార్క్స్లో కేవలం ఈ 3 టాపిక్స్, దాదాపుగా మనకి మ్యాథ్స్లో కనుక చూస్తే 20+ టాపిక్స్ ఉంటాయి. 20+ టాపిక్స్ నుంచి మనకు అంటే ఈ 3 టాపిక్స్ ఇక్కడ 20+ ఉంటాయి దాదాపుగా. అంటే మనకి దాదాపు ఒక 17 టాపిక్స్ తీసుకుంటే రిమైనింగ్ టాపిక్స్. సో ఇక్కడ ఈ 3 టాపిక్స్ నుంచి మనకి 12 to 14 మార్క్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రిమైనింగ్ 17 టాపిక్స్ నుంచి మనకి ఇక్కడ రిమైనింగ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఒక 15 to 16 మార్క్స్ వరకు రిమైనింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఆల్మోస్ట్ మనకి ఈ 17 టాపిక్స్ చదివితే ఎన్ని మార్క్స్ వస్తాయో ఈ 3 మార్క్స్ చదివితేనే మీకు అన్ని మార్క్స్ వస్తాయి. సో ఈ 3 టాపిక్స్లో మనకి ఇందులో ఫస్ట్ ఇక్కడ చూస్తే బాడ్మాస్, అలాగే డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్, భిన్నాలకు సంబంధించినవి ఇస్తున్నారు. సో అలాగే నెంబర్ సిస్టమ్ సంబంధించినవి ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తున్నారు. అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి కూడా ఖచ్చితంగా ఇస్తున్నారు. ఓకే, రైట్. సో ఈ 3 టాపిక్స్ని కనుక చూస్తే మనం ఇప్పుడు ఈ అనలైజింగ్లో ఈ 3 టాపిక్స్ సంబంధించిన ఒకసారి చూద్దాం. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇక్కడ నెంబర్ సిస్టమ్ ఉంది చూడండి. నెంబర్ సిస్టంలో మినిమం 4 క్వశ్చన్స్ ఇస్తున్నారు, మ్యాక్సిమం 6 క్వశ్చన్స్ వరకు ఇస్తున్నారు. అలాగే ఈ బాడ్మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, భిన్నాలకు సంబంధించిన మనకి సింప్లిఫికేషన్ సంబంధించినవి తీసుకుంటే కూడా 4 మినిమం ఇస్తున్నారు, మ్యాక్సిమం 6 ఇస్తున్నారు. ఓకే, ఇంకొక టాపిక్ ఏంటి అనుకున్నాం మనం? డేటా ఇంటర్ప్రిటేషన్. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మినిమం 3 అండ్ మ్యాక్సిమం 5. చూడండి, మనము ఇక్కడ ఏ టాపిక్ తీసుకున్నా ఇంతకంటే వెయిటేజ్ ఉండదు. ఓకే, సో ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్స్కి తీసుకోవచ్చు. రైట్ నౌ సో ఇందులో మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే మీకు తెలుసు, గ్రాఫ్ సంబంధించినవి ఇస్తారు లేదా న్యూమెరికల్ డేటా ఇస్తారు. ఇచ్చి దానికి సంబంధించిన డేటాకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాలంటే మెయిన్లీ మనకి 3 టాపిక్స్ మీద ఫోకస్ చేయాలి. అవి ఏంటంటే పర్సంటేజ్, యావరేజ్, రేషియో, బేసిక్స్. ఆ బేసిక్ కాన్సెప్ట్స్ ఐడియా ఉంటే చాలు, దీనికి సంబంధించిన క్వశ్చన్స్ మనం ఈజీగా చేయగలుగుతాం. అలాగే నెక్స్ట్ మనకి ఈ నెంబర్ సిస్టమ్ అంటే నెంబర్ సంబంధించిన బేసిక్స్ అన్ని అవగాహన ఉండాలి. అంటే డివిజిబిలిటీ రూల్స్ కావచ్చు, ప్రైమ్ నెంబర్స్ కావచ్చు. సో ఇలా ఈ నెంబర్ రిలేటెడ్ సంబంధించిన క్వశ్చన్స్ అన్ని మనకి ఐడియా ఉంటే మనకి ఈజీగా స్కోర్ చేయగలుగుతాం. నెక్స్ట్ మనకి బాడ్మాస్. మీకు తెలుసు బాడ్మాస్ అంటే మనకి బి అంటే బ్రాకెట్, ఓ అంటే ఆఫ్, అలాగే మనకి డి అంటే డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్, అంటే సింప్లిఫై చేయాల్సి ఉంటుంది. అలాగే డెసిమల్స్ వచ్చినప్పుడు ఎలా ట్రీట్ చేయాలి, దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఇస్తారు. అలాగే భిన్నాలు. సో భిన్నాలు అంటే చిన్న భిన్నం ఏంటి, పెద్ద భిన్నం ఏంటి. సో ఇలా వీటిని బేస్ చేసుకొని మనకి క్వశ్చన్స్ కూడా ఇస్తున్నారు. సో వీటిని ఫస్ట్ ఎక్కువగా ఫోకస్ చేయండి. ఓకేనా, రైట్. మరి మిగతావి ఏంటి సార్ అంటే మీకు మిగతావి కూడా వాటి తర్వాత మీరు ఫోకస్ చేయాల్సినవి. ఫస్ట్ మ్యాథ్స్లో ఆ 3 టాపిక్స్ మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాత సో అంటే మీరు మ్యాక్సిమం ఒక 40 to 45 మార్క్స్ మీ 40 to 45% అంటే 30 మార్క్స్కి ఒక 12 to 14 మార్క్స్ మీ జేబులో ఉన్నట్టే ఇంకా. ఓకే, అంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. రైట్. ఇంకా మరి మిగతా ఇంకా మార్క్స్ మనం ఇంకా స్కోర్ చేయాలంటే సో వాటి తర్వాత మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన టాపిక్స్ ఏంటో చూద్దాం. ఇందులో ముఖ్యంగా మనం చూస్తే సో ఇక్కడ చూడండి, రేషియో అండ్ ప్రపోర్షన్. సో రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి మనకి మినిమం 1 ఇస్తారు, మ్యాక్సిమం 2 ఇస్తారు. అలాగే మనకి ఈ పర్సంటేజ్ నుంచి మనకి మినిమం 2, మ్యాక్సిమం 4. నెక్స్ట్ మెన్సురేషన్, మినిమం 2, మ్యాక్సిమం 4. సో ఇందులో కనుక మీరు చూస్తే ఆ 3 వీలైతే నోట్ రాసుకోండి. మీరు నోట్బుక్లో నేను చెప్పినవి ఒక ఆర్డర్గా నోట్ చేసుకోండి. ఫస్ట్ ఆ 3 టాపిక్స్ సపరేట్గా నోట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ మనం ఇవ్వాల్సిన టాపిక్స్ ఏంటంటే మనకి ఇక్కడ రేషియో, ప్రపోర్షన్, పర్సంటేజ్, మెన్సురేషన్కి ఇవ్వండి. ఈ 3 టాపిక్స్ నోట్ చేసుకోండి. సో వీటి తర్వాత నెక్స్ట్ మన కంటిన్యూషన్ ఏంటంటే మనకి సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి మినిమం 1, మ్యాక్సిమం 2. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి మినిమం 2, మ్యాక్సిమం 4. ఆల్జిబ్రా 2 and 3. జామెట్రీ 2 and 4. ట్రిగ్నోమెట్రీ 2 and 4. ఓకే, రైట్. సో వీటికి సంబంధించిన ఈ 4 టాపిక్స్ కూడా నోట్ చేసుకోండి. ఓకే, ఆ తర్వాత 3 టాపిక్స్ నోట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ 4 కూడా నోట్ చేసుకోండి.
తర్వాత మనకి ఇందులో ఇంకా వీటి మీద ఫోకస్ చేయండి. సో అంటే వీటి మీద ఫోకస్ చేయాల్సిందంటే మ్యాక్సిమం మనకి ఎన్ని టాపిక్స్ వస్తాయి చూడండి ఇక్కడ. సో మనకి మెయిన్లీ 3 టాపిక్స్ ఉన్నాయి. సో ఆ 3 సపరేట్గా రాసుకోండి, అవి మోస్ట్ ఇంపార్టెంట్. దాని తర్వాత ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయి మనకి. సో ఇక్కడ ఇచ్చిన మనం అబ్జర్వ్ చేస్తే ఇది 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, 4, 5, 6, 7. ఓకే రైట్. ఈ 7 టాపిక్స్, ఇక్కడ 3 టాపిక్స్ అండ్ ఇక్కడ 7 టాపిక్స్, టోటల్గా 10 టాపిక్స్. ఈ 10 టాపిక్స్ నుంచే మ్యాక్సిమం అంటే దాదాపుగా ఒక 25 క్వశ్చన్స్ మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఓకేనా. సో ఇందులో మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈ 7 టాపిక్స్ మీద ఫోకస్ చేయండి. అంటే మరి మిగతావి చేయొద్దు సార్, మిగతావి అంటే ఖచ్చితంగా అన్నీ చేస్తేనే మీరు మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. కాకపోతే వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మీరు సేఫ్ జోన్లో ఉంటారు. 25+ వచ్చాయంటే మీరు ఖచ్చితంగా సేఫ్ జోన్లో ఉన్నట్టే. సో మిగతా టాపిక్స్ కూడా అంటే ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీరు పిక్ తీసుకోండి, ఆ టాపిక్స్ కూడా నోట్ చేసుకోండి. సో వాటి మీద కూడా మీరు ఇవి ప్రిపేర్ అయిన తర్వాత వాటి మీద ఫోకస్ చేయండి. ఓకేనా రైట్. సో ఇది మనకి మ్యాథ్స్ సంబంధించింది. ఓకేనా రైట్. నెక్స్ట్ ఇక్కడ టైమ్ అండ్ డిస్టెన్స్ కూడా ఉంది కదా. రైట్. టైమ్ అండ్ డిస్టెన్స్ కూడా నోట్ చేసుకోండి. ఇది కూడా ఈ టాపిక్ కూడా నోట్ చేసుకోండి. నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ కూడా, టైమ్ అండ్ వర్క్ అంటే 7 + ఈ 2 అడిషనల్గా ఇవి కూడా మోస్ట్ ఇంపార్టెంటే. ఆ 2 కూడా అందులో ఇంపార్టెంట్ టాపిక్స్ నోట్ చేసుకోండి. ఓకేనా రైట్. నెక్స్ట్ ఇది మ్యాథమెటిక్స్ సంబంధించింది. మరి ఎలా సార్ మ్యాథమెటిక్స్లో మనకు నాది నాన్ మ్యాథ్స్, నాకు మ్యాథ్స్ అంతగా రాదు, మరి నేను ఎలా ప్రిపేర్ కావాలి? సో నేను ఏమి నేర్చుకుంటే నేను ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలుగుతాను, నాకు మ్యాథ్స్ అంటే కొంచెం భయం అని ఎవరైతే అనుకుంటారో అలాంటి వాళ్ళైనా సరే, నాది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ సార్, నేను చేయగలుగుతాను, నాకు అర్థమవుతున్నాయి అని అనుకున్నా కూడా ఇక్కడ మ్యాథ్స్ అయినా నాన్ మ్యాథ్స్ అయినా ఏంటంటే ఇక్కడ జస్ట్ ఆన్సర్ వస్తే సరిపోదనే విషయాన్ని గమనించాలి. కొన్ని సెకండ్స్లోనే మనం ఆన్సర్ చేయగలగాలి. కొన్ని సెకండ్స్ అంటే ఒక్కసారి ఇమాజిన్ చేసుకొని ఆ క్వశ్చన్ చదవడము, అండర్స్టాండ్ చేసుకోవడము, మళ్ళీ పెన్ను పెట్టి స్టెప్స్ రాయడము, దాని ఆన్సర్ తీసుకురావడం అనేది కొన్ని సెకండ్స్లోనే సాధ్యమవుతుందా అంటే ఖచ్చితంగా నువ్వు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా అది సాధ్యం అనేది కాదు. మరి ఎలా పాసిబుల్ అవుతుంది సార్? ఎలా అంటే మీరు ఫస్ట్ ఈ టాపిక్స్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే స్పీడ్ మ్యాథ్స్. ఇది నేర్చుకోకుండా నువ్వు ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నా, ఈవెన్ ఐఐటి బ్యాక్గ్రౌండ్ ఉన్నా నువ్వు ఏమీ చేయలేవు. ఓకేనా రైట్. అంటే ఇక్కడ మనకు ఉండాల్సిన బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇది బీటెకా, బీఎస్సీయా, ఇంటరా, డిగ్రీ అని కాదు. స్పీడ్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. స్పీడ్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అంటే మనకి క్యాలిక్యులేషన్స్ చాలా స్పీడ్గా చేయగలగాలి. అంటే అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, పర్సంటేజ్, ఓకే, ఫ్రాక్షన్స్, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో సో వాటిని మనం చూడగానే సెకండ్స్లో నువ్వు ఎప్పుడైతే చేయగలుగుతావో ఖచ్చితంగా మనకి కొన్ని సెకండ్స్లోనే మనం ఈ టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ చేయగలుగుతాం. మరి ఎలా సార్, అది ఎలా సాధ్యమవుతుంది అంటే ఈజీగా సెకండ్స్లో చేయగలుగుతామంటే మన క్లాసెస్లో మీకు స్పీడ్ మ్యాథ్స్ అనేది సపరేట్గా క్లాసెస్ దాదాపుగా ఒక 50 వీడియోస్ వరకు మీకు డిస్కస్ చేయడం జరిగింది. అందులో మీరు ఇన్ని టాపిక్స్ కవర్ చేశారు. కంప్లీట్గా స్పీడ్ మ్యాథ్స్ సంబంధించిన క్లాస్ అన్ని డిస్కస్ చేశారు. టాపిక్స్ అన్ని మీరు ఒక్కసారి ఆ క్లాస్ విని ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా నేను గ్యారంటీ ఇస్తున్నాను, ఎలాంటి క్యాలిక్యులేషన్స్ సరే, అది మల్టిప్లికేషన్ సరే, డివిజన్ సరే, డైరెక్ట్గా ఆన్సర్ వేయగలుగుతారు. ఓకే. సో అప్పుడు మీరు ఈ టాపిక్స్ మీకు చాలా ఈజీగా అనిపిస్తాయి, క్యాలిక్యులేషన్ కూడా చాలా ఫాస్ట్గా చేయగలుగుతారు. ఓకేనా రైట్. ఫస్ట్ అవి నేర్చుకున్న తర్వాతనే ఈ టాపిక్స్లోకి వెళ్ళండి. ఓకేనా రైట్. నెక్స్ట్ ఇంకా రీజనింగ్ మనకి నెక్స్ట్ తీసుకుంటే మనకి ఇందులో రీజనింగ్ చూద్దాం. ఓకేనా రైట్. సో రీజనింగ్లో మనకి 3 అది తర్వాత మ్యాథ్స్లో 3 తర్వాత రీజనింగ్లో ఎన్ని టాపిక్స్ మీద మనకి ఎక్కువగా ఫోకస్ చేయాలి, మీ జాబ్ని డిసైడ్ చేసే టాపిక్స్ ఏంటి రీజనింగ్లో అంటే మనకి 4. ఆ 4 ఏంటంటే ఇవి. ఈ 4 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో ఈ 4 క్లియర్గా నోట్ చేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. ఇందులో ఫస్ట్ వన్ ఎనాలజీస్ అంటే పోలికలు అంటారు. అంటే ఇందులో పోలికలు అంటే మనకి లెటర్ ఎనాలజీ ఉండొచ్చు, అలాగే నెంబర్ ఎనాలజీ ఉండొచ్చు, వర్డ్ ఎనాలజీ, 3 టైప్స్ ఉంటాయన్నమాట. ఓకే. సో ఈ 3 టైప్స్. అలాగే క్లాసిఫికేషన్ అంటే భిన్నమైనది, వర్గీకరణలు అంటారు. ఇందులో కూడా మనకి 3 ఇన్వాల్వ్ అవుతాయి. అంటే నెంబర్ క్లాసిఫికేషన్ ఉండొచ్చు, లెటర్ క్లాసిఫికేషన్ ఉండొచ్చు, వర్డ్ క్లాసిఫికేషన్ ఉండొచ్చు. ఓకే రైట్. నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ అండ్ నెంబర్ సిరీస్. ఓకే రైట్. సో నెక్స్ట్ కోడింగ్ అండ్ డీకోడింగ్.
కేవలం మనకి ఇందులో రీజనింగ్ కనుక చూస్తే దాదాపుగా మనకి అప్రాక్సిమేట్లీ 25 టాపిక్స్ ఉంటాయి. 25 టాపిక్స్ నుంచి అవుట్ ఆఫ్ 25లో ఈ 4 టాపిక్స్ నుంచే మీరు అబ్జర్వ్ చేస్తే మినిమం ఇక్కడ కూడా 12 మ్యాక్సిమం 14 క్వశ్చన్స్ వరకు రావడం ఛాన్స్ ఉంది. మీకు తెలుసు రీజనింగ్ కూడా మనకి ఆర్ఆర్బి ఎగ్జామ్లో 30 క్వశ్చన్స్ ఇచ్చారు. ఓకే, 30 మార్క్స్ 30 క్వశ్చన్స్. అవుట్ ఆఫ్ 30 అంటే మొత్తం టోటల్ అప్రాక్సిమేట్ మనకి 25 టాపిక్స్ తీసుకుంటే అందులో కేవలం 4 టాపిక్స్ నుంచి మనకి 12 to 14 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రిమైనింగ్ 21 నుంచి మనకి దాదాపుగా మనకి రిమైనింగ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో 14 to 16 మార్క్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే దాదాపుగా ఈక్వల్, అంటే ఈ 21 టాపిక్స్ నుంచి ఎన్ని మార్క్స్ అయితే వస్తున్నాయో దాదాపుగా ఈ 4 టాపిక్స్ నుంచి అన్ని మార్క్స్ వస్తాయి. అంటే ఫస్ట్ మీరు ఈ 4 టాపిక్స్ కనుక మీరు ఫోకస్ చేయగలిగితే ఖచ్చితంగా మనకి ఇంకా మిగతా టాపిక్స్ మీద అంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. ఎస్, నాకు 12 to 14 మార్క్స్ వచ్చేసాయి అవుట్ ఆఫ్ 30, ఇంకా నేను మిగతా మార్క్స్ని స్కోర్ ఈజీగా ఎలా చేయాలనే ఆలోచన వస్తుంది మీకు. ఓకే, రైట్. సో ఇప్పుడు ఈ 4 టాపిక్స్ మనకి ఇందులో మీరు కనుక అబ్జర్వ్ చేస్తే వెయిటేజ్ చూద్దాం. సో ఇందులో మనకి రీజనింగ్లో వెయిటేజ్ తీసుకుంటే మనకి ఈ 4 టాపిక్స్ సంబంధించినవి ఇక్కడ జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ వెయిటేజ్ కూడా ఖచ్చితంగా పిక్ తీసుకోండి. ఓకేనా, రైట్. ఇందులో మనకి 4 టాపిక్స్లో ఏమేమి డిస్కస్ చేసాం. ఫస్ట్ ఎనాలజీస్ అంటే పోలికలు. ఇందులో మినిమం మనకి 3 క్వశ్చన్స్ వస్తున్నాయి, అలాగే మ్యాక్సిమం 5 క్వశ్చన్స్ వరకు వస్తున్నాయి. నెక్స్ట్ క్లాసిఫికేషన్, భిన్నమైనది అన్న వర్గీకరణలు ఉంటారు కదా, 2 క్వశ్చన్స్, మ్యాక్సిమం 4 క్వశ్చన్స్. అలాగే ఆల్ఫాబెటికల్ అండ్ నెంబర్ సిరీస్ సంబంధించినవి మినిమం 5 ఎక్కువ వెయిటేజ్ ఉంచండి, మ్యాక్సిమం మనకి 7 క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఓకే, రైట్. అలాగే కోడింగ్ డీకోడింగ్ నుండి మనకి మినిమం 2 మ్యాక్సిమం 4. చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వెయిటేజ్ ఎలా ఉందో. సో మనకి ఈ 4 టాపిక్స్ నుంచి ఖచ్చితంగా ఎక్కువ మార్క్స్ మనం స్కోర్ చేయగలుగుతాం. సో ఫస్ట్ ఈ 4 టాపిక్స్ మీద ఫోకస్ చేయండి. అలాగే మనకి ఈ 4 టాపిక్స్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో చూద్దాం. ఇందులో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే నోట్ చేసుకోండి. ఈ 4 టాపిక్స్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ బ్లడ్ రిలేషన్, రక్త సంబంధాలు. ఖచ్చితంగా మినిమం 1 క్వశ్చన్, మ్యాక్సిమం 2 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత మనకి స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్స్, ప్రకటనలు మరియు ముగింపు నుంచి మినిమం 1 క్వశ్చన్, మ్యాక్సిమం 2 క్వశ్చన్స్. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ తీసుకుంటే ఇందులో నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి స్టేట్మెంట్స్, కోర్స్ ఆఫ్ యాక్షన్స్ అలాంటివి ఉంటాయి కదా. సో ఇలాంటివి మనకి దీనికి సంబంధించి కూడా మినిమం 0-1 ఉంది. ఇక్కడ చూడండి పజిల్ చూడండి. నెక్స్ట్ థర్డ్ టాపిక్ పజిల్. ఓకే, సో ఇది కూడా మినిమం 1 క్వశ్చన్, మ్యాక్సిమం 2 క్వశ్చన్స్ ఇస్తున్నారు. సో నెక్స్ట్ మనకి ఇందులో వెన్ డయాగ్రామ్ సంబంధించింది మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్గా తీసుకోవచ్చు, మినిమం 1, మ్యాక్సిమం 3 క్వశ్చన్స్. సో నెక్స్ట్ అంతేనా, రైట్. చూడండి మనకి ఆ 4 టాపిక్స్ తర్వాత నెక్స్ట్ 4 టాపిక్స్ మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ 4 టాపిక్స్ ఏంటి మనం ఇంతకుముందు డిస్కషన్ 1, 2, 3, 4. సో వీటి తర్వాత మిగతా టాపిక్స్ 1 by 1 మీరు ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా, రైట్. సో ఏది ప్రిఫరెన్స్ ఇవ్వాలనేది ఇక్కడ మీకు మినిమం మ్యాక్సిమం ఇక్కడ మార్క్స్ మెన్షన్ చేయడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని మీరు ఆ ప్రిపరేషన్ అనేది ప్లాన్ చేసుకోండి. ఓకేనా. మరి రీజనింగ్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలంటే ఎలా సార్? చాలామంది చేసిన ఒక బిగ్ మిస్టేక్ ఏంటంటే రీజనింగ్ చాలా ఈజీ సబ్జెక్ట్ అని అనుకోవడం. ఓకే, సో మీరు అఫ్కోర్స్ అలా అనుకోవడానికి కారణం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి రీజనింగ్లో 30 మార్క్స్ ఉందనుకోండి, ఎవరైనా సరే ఒక 10 క్వశ్చన్స్ ఈజీగా చేయగలుగుతున్నారు. 10 క్వశ్చన్స్ ఎవరైనా సరే. ఓకే, సో పెద్దగా ప్రాక్టీస్ ఉన్నా ప్రాక్టీస్ చేయకపోయినా ఒక 10 క్వశ్చన్స్ మాత్రం చేయగలుగుతున్నారు. అదే మనకి మ్యాథ్స్లో కానీ జనరల్ అవేర్నెస్లో కానీ అంత ఈజీగా చేయలేరు. అంటే ఖచ్చితంగా ప్రిపేర్ కావాల్సింది సీరియస్గా. ఆ 10 మార్కులు తెచ్చుకోవాలంటే 30కి 10 మార్క్స్ తెచ్చుకోవాలన్నా ఖచ్చితంగా ప్రిపేర్ కావాల్సింది. సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళే 10కి అబౌవ్ చేయగలుగుతారు. బట్ రీజనింగ్లో ఆ 10 చేయగలుగుతున్నాం, అందరం చేయగలుగుతున్నాం కదా అని అందుకే అందరూ ఈజీగా అనుకుంటున్నారు. కానీ ఒక్కసారి ఆ 30 క్వశ్చన్స్కి మీరు ఒక టెస్ట్ రాసి ఆల్ టాపిక్స్ సంబంధించినవి నీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో చెక్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బాగానే ప్రిపేర్ అయినావు, ఒక 2-3 మంత్స్ ప్రిపేర్ అయినావు, లేదా 6 మంత్స్ ప్రిపేర్ అవుతున్నావు. సో ప్రిపేర్ అవుతున్నావు, అప్పుడు నీకు మార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ 30కి 18 మార్క్స్ వచ్చాయి అనుకో, నీకు మంచి మార్క్స్ వచ్చినట్ట, అప్పుడు రీజనింగ్ ఈజీ సబ్జెక్ట్ అయినట్ట. సో అందరికీ చాలామంది కూడా ప్రిపేర్ అయిన వాళ్ళకి కొంచెం ప్రాక్టీస్ అయిన వాళ్ళకి 18 మార్క్స్ వస్తున్నాయి. మరి ఈజీ అని నువ్వు ఎప్పుడు చెప్పాలి దాన్ని? నువ్వు 30కి 30 స్కోర్ చేయగలిగితే అప్పుడు ఈజీ అని చెప్పు.
ఓకేనా, ఈజీగా చేయగలుగుతావు. పేపర్ ఎట్లా వచ్చినా సరే నేను 30కి 30 చేయగలుగుతానప్పుడే అప్పుడు నువ్వు ఈజీ అని చెప్పాలి. కానీ నువ్వు చేస్తుంది ఒకసారి చెక్ చేసుకో, ఎన్ని మార్క్స్ వస్తాయని తెలిసిపోతుంది కదా. సో ఇక్కడ మై డియర్ స్టూడెంట్స్, నేను ఎందుకు అంటున్నానంటే నువ్వు ఎక్కడైతే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలుగుతావో అక్కడ మ్యాక్సిమం ఫోకస్ చేయి. ఎక్కడైతే తక్కువ మార్క్స్ స్కోర్ చేయగలుగుతావో దీని తర్వాత ఫోకస్ చేయి. బట్ మ్యాక్సిమం స్కోర్ చేసే దగ్గర అక్కడ మాత్రం మీరు మార్క్స్ మాత్రం 80%లో మిస్ కావద్దు. ఓకేనా, రైట్. మరి 30కి 30 స్కోర్ చేయాలంటే ఇందులో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి? సో ఏదైనా సరే ఇప్పుడు మ్యాథ్స్లో చెప్పాను, ఫస్ట్ నువ్వు ఏం నేర్చుకొని మ్యాథ్స్లో టాపిక్స్లోకి ఎంటర్ కావాలని. అలాగే రీజనింగ్లో నువ్వు ఏం నేర్చుకొని ఈ టాపిక్స్లోకి ఎంటర్ కావాలి. ఏదో ఒకటి బ్లైండ్గా ప్రిపేర్ కాకు. ఎవరో ఏదో చెప్పింది డైరెక్ట్గా వీడియో చూడకు. ఒక ఆర్డర్గా ప్రిపేర్ చేసుకో, నోట్స్ రాసుకో. సో నిద్ర నుంచి లేపడినా నీకు ఈ టాపిక్స్ దానికి సంబంధించిన వెయిటేజ్ ఐడియా ఉండాలి, ఇమ్మీడియట్లీ నువ్వు చెప్పగలగాలి. సో అందుకే క్లియర్గా రాసుకో, క్లారిటీ ఉండాలి, 100% క్లారిటీ ఉండాలి. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు ఫస్ట్ 3 నోట్ చేసుకో, తర్వాత నెక్స్ట్ ఏవైతే 4 ఉన్నాయో అవి నోట్ చేసుకో. ఫస్ట్ వాటి మీద ఫోకస్ చేయి. అవి చేసే ముందు నువ్వు ఏం చేయాలి? సో ఇందులో రీజనింగ్లో నువ్వు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలంటే ఫస్ట్ నేర్చుకోవాల్సింది అంటే సో మనకి నెంబర్స్ నేర్చుకోండి. ఓకేనా, నెంబర్స్, బేసిక్స్ నెంబర్స్ నేర్చుకోండి. బేసిక్స్ నెంబర్స్ ఏంటి? ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ అంటే సరి సంఖ్యలు, బేస్ సంఖ్యలు, అలాగే ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు, స్క్వేర్స్. స్క్వేర్స్ మినిమం 25 వరకు ఐడియా ఉండాలి. అలాగే క్యూబ్స్, 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8, అలా మనకి 7 క్యూబ్ అనగానే మనకి ఇమ్మీడియట్లీ చెప్పగలగాలి 343 అని. 9 క్యూబ్ అనగానే 729 చెప్పగలగాలి. ఇలా అప్ టు మనకి మినిమం 15 క్యూబ్స్ వరకు నేర్చుకోండి. స్క్వేర్స్ ఏమో 25 వరకు నేర్చుకోవాలి, క్యూబ్స్ ఏమో 15 వరకు నేర్చుకోవాలి. అవి కూడా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మన క్లాస్లో దానికి సంబంధించిన టిప్స్ మీకు డిస్కస్ చేయడం జరిగింది. సో బట్టి పట్టాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకేనా, రైట్. సో ఇవి నెంబర్స్ సంబంధించి నేర్చుకోండి, ఫస్ట్ నేర్చుకోండి. తర్వాత లెటర్స్ అంటే మనకి ఆల్ఫాబెట్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో అంటే A1, B2 ఇలా పొజిషన్స్, A1 అలాగే M13, P16 ఇలా లెటర్స్ ఉన్నాయి కదా, వాటి యొక్క లెటర్స్ యొక్క స్థానాలు ఐడియా ఉండాలి. అలా జెడ్ వరకు అంటే నువ్వు ఇమ్మీడియట్లీ చెప్పగలగాలి. టీ ఎంత అంటే 20 అని నిద్ర నుంచి లేపి అడిగినా ఇమ్మీడియట్లీ చెప్పాలి. అలాగే రివర్స్ పొజిషన్ అంటే ఇది ఏ నుంచి కౌంట్ చేస్తే టీ యొక్క స్థానం ఎంత అంటే 20, మరి జెడ్ నుంచి కౌంట్ చేస్తే టీ యొక్క స్థానం ఎంత అంటే ఇమ్మీడియట్లీ చెప్పగలగాలి 7 అని. సో దీనికి సంబంధించి ఒక సింపుల్ మీకు టిక్ డిస్కస్ చేయడం జరిగింది. అది మీరు ఎలాంటి బయాడ్ చేయకుండానే డైరెక్ట్గా జస్ట్ ఒక 2 మినిట్స్ ఆ కాన్సెప్ట్ మీరు ఆ క్లాస్ వింటే మీరు ఇమ్మీడియట్లీ చెప్పగలుగుతారు. స్టార్టింగ్ పొజిషన్స్ అలాగే రివర్స్ పొజిషన్ ఇమ్మీడియట్లీ చెప్పగలుగుతారు. ఓకేనా, రైట్. ఈ రెండు నేర్చుకుంటే మీకు దాదాపుగా ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ 4 టాపిక్స్ ఉన్నాయా, ఈ ఫస్ట్ 4 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో మనం మోస్ట్ ఇంపార్టెంట్ డిసైడింగ్ చాప్టర్స్ అని ఏవైతే అనుకున్నామో అవన్నీ వీటిని బేస్ చేసుకుని ఉంటాయి. సో ఇవి నువ్వు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటే దీనికి సంబంధించిన క్వశ్చన్స్ మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఓకేనా, రైట్. ఆ తర్వాత ఆర్డర్గా వెయిటేజ్ని బట్టి మీరు ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి. ఇది అబౌట్ రీజనింగ్. నెక్స్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి జనరల్ అవేర్నెస్. ఇది ఒక రకంగా చెప్పాలంటే జనరల్ అవేర్నెస్ అనేది మనకి ఇంతకుముందు చూసాం. అంటే రీజనింగ్లో దాదాపు 25 టాపిక్స్ ఉంటాయని చెప్పాను. అలాగే మ్యాథ్స్లో దాదాపుగా ఒక 20 టాపిక్స్ ఉంటాయని చెప్పాను. మరి జనరల్ అవేర్నెస్లో ఎన్ని టాపిక్స్ ఉంటాయంటే ఏం చెప్తావు? అది ఒక ఓషన్. ఎందుకంటే ఈ జనరల్ అవేర్నెస్లో ఇచ్చినవి ఇవి టాపిక్స్ కాదు, ఇవి సబ్జెక్ట్స్. ఇవి ఇక్కడ హిస్టరీ అనేది ఒక సబ్జెక్ట్, పాలిటీ అనేది ఒక సబ్జెక్ట్. అంటే మళ్ళీ హిస్టరీలో ఎన్ని టాపిక్స్ ఉంటాయి, పాలిటీలో ఎన్ని టాపిక్స్ ఉంటాయి, ఎకనామిక్స్లో ఎన్ని టాపిక్స్ ఉంటాయి, జాగ్రఫీలో ఎన్ని టాపిక్స్ ఉంటాయి, ఇలా జీకేలో ఎన్ని టాపిక్స్ ఉంటాయి. సో సైన్స్లో మళ్ళీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మళ్ళీ అందులో టాపిక్స్ ఉంటాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది కొంచెం అంటే దాంతో పోల్చుకుంటే మనకి సిలబస్ ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. అయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ సబ్జెక్ట్ చూసి మీరు గ్రూప్ 2 లెవెల్నో గ్రూప్ 1 లెవెల్లో మీకు హిస్టరీని పాలిటీని చదవాల్సిన అవసరం లేదు. ఏమి చదవాలి, ఏమి చదవకూడదో క్లారిటీ ఉండాలి. అంటే నువ్వు చదవాల్సింది జనరల్ అవేర్నెస్లో ఈ హిస్టరీ అయినా, పాలిటీ అయినా, ఎకనామీ అయినా సో ఎలా చదువుతావంటే జీకే పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే జీకే పాయింట్ ఆఫ్ వ్యూ చదవాలి. అంటే జీకే పాయింట్ ఆఫ్ వ్యూ చదివితేనే నీకు అప్పుడు ఈ సబ్జెక్ట్స్ అన్ని ఈజీగా అనిపిస్తాయి. లేకపోతే అన్నీ చదవాలంటే సో మనం ఏవైతే చదవాలనుకుంటామో ఇంపార్టెంట్ అవి మిస్ అవుతాయి. సో అనవసరమైన మీద ఫోకస్ చేయడం వల్ల
మనకు చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయలేని పరిస్థితి ఉంటుంది. ఓకే రైట్. సో ఏం చదవాలి, ఎంత చదవాలి నీకు క్లారిటీ ఉండాలి. రైట్ నౌ మరి ఇందులో మనకి నెక్స్ట్ ఏంటివి, మనకి 3, 4, నెక్స్ట్ ఏమొస్తుంది 2. మరి ఆ 2 ఏంటి, మొత్తం ఈ సిలబస్లో మనకి ఈ చూసుకుంటే ఆ 2 సబ్జెక్ట్స్ ఏంటి మన జాబ్ని డిసైడ్ చేసేవి అని చూస్తే, ఇందులో మనకి జాబ్ని డిసైడ్ అయ్యేవి చూస్తే ఈ 2 ఉంటాయి. ఈ సెక్షన్లో మనకి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, ఇవి మీ జాబ్ని డిసైడ్ చేస్తాయి. ఓకే సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జనరల్ నాలెడ్జ్ నుంచి మినిమంలో మినిమం మీరు 9 క్వశ్చన్స్, కొన్ని సందర్భాల్లో 20 క్వశ్చన్స్ వరకు కూడా ఇచ్చారు. అంటే యావరేజ్ తీసుకుంటే 14-15 వరకు కూడా చాలా క్వశ్చన్ పేపర్స్లో మనకి ఇవ్వడం జరిగింది. అలాగే కరెంట్ అఫైర్స్ చూస్తే మనకి మినిమం మనకి 4, మ్యాక్సిమం 11. సో జనరల్గా యావరేజ్ తీసుకుంటే 6, 7, 8 అలా ఇస్తున్నారు. అంటే దీన్ని బట్టి మనం అబ్జర్వ్ చేస్తే మినిమం మనము అవుట్ ఆఫ్ మనకి 30, ఇది అవుట్ ఆఫ్ 40 కదా, రైట్. అవుట్ ఆఫ్ 40లో ఇక్కడ మనకు యావరేజ్గా తీసుకుంటే ఒక 12-13 తీసుకుంటే, ఇక్కడ ఒక 5-6 తీసుకుంటే దాదాపుగా ఒక 20 మార్క్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. యావరేజ్గా రెండింటికి యావరేజ్ తీసుకుంటే ఒక 20 మార్క్స్. చూడండి ఒక్కసారి చూడండి, అవుట్ ఆఫ్ 40లో దాదాపుగా 20 మార్క్స్ ఓన్లీ ఈ 2 సబ్జెక్ట్స్ నుంచే ఇస్తున్నారు. అంటే నువ్వు ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఈ 2 సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయాలి. అప్పుడు నువ్వు ఆల్మోస్ట్ 40కి 20 చేయగలిగావంటే 50% నీ స్కోర్ చేసినట్టే ఇక్కడ. సో యాక్చువల్గా 40కి 40 అనేది ఇంపాసిబుల్, ఎవరు చేయలేరు. ఓకే సో అంత ఈజీ కాదు. సో మ్యాక్సిమం మార్క్స్ అంటే అట్లీస్ట్ ఒక 35-30+ చేయగలిగినా నువ్వు డెఫినెట్లీ టాప్ స్కోర్ చేసినట్టే. సో అంటే ఇంకొక 10-15 మార్క్స్ మనం ఈజీగా స్కోర్ చేయగలుగుతాం. సో ఇక్కడ ఆ 10-15 మార్క్స్ తీసుకుంటే మనకి ఇందులో ఫస్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది, నేను వాటి గురించి డిస్కస్ చేస్తాను. మరి జనరల్ నాలెడ్జ్లో ఏముంటాయి, జనరల్గా ఏమొస్తాయి మనకి స్టార్టింగ్ జీకే అంటే స్పోర్ట్స్, అవార్డ్స్, పర్సన్స్, ఓకే అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, అపాయింట్మెంట్స్, ఇలా కొన్ని ఫస్ట్ పర్సన్స్, డ్యాన్సెస్, ఆర్ట్స్, కల్చర్, ఇలా దీనికి సంబంధించిన టాపిక్స్ ఉంటాయి. వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఓకేనా రైట్. సో ఫస్ట్ ఈ జనరల్ నాలెడ్జ్ మీరు కంప్లీట్ చేసుకోండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికే ఇవ్వండి. ఓకేనా రైట్. తర్వాత కరెంట్ అఫైర్స్ కూడా మనకి డైలీ మనకి ఇక న్యూస్ ఏవైతే ఉంటాయో అంటే ఇవన్నీ వస్తాయి, ఇప్పుడు నేను చెప్పినవన్నీ వస్తాయి, స్పోర్ట్స్, అవార్డ్స్, పర్సన్స్, ఓకే సో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవి కరెంట్కి సంబంధించి చదువుకోండి. ఈ కరెంట్ అఫైర్స్ అనేవి జనరల్గా మనకి 1 ఇయర్ తీసుకుంటాం, 1 ఇయర్కి కరెంట్ అఫైర్స్ తీసుకుంటాం. అంటే మనకి ఎగ్జామ్కి ముందు, ఎగ్జామ్ ఇంకొక 4-5 మంత్స్లో అవుతుంది అనుకుందాం. సో ఇప్పుడు 4-5 మంత్స్లో అంటే మనకి ఇప్పుడు ఈ ఇయర్లో అయితే కాదు కదా. సో ఇప్పుడు ఇది మనకి ఇంకా 3 మంత్స్, 5 మంత్స్, 4-5 మంత్స్ అంటే మనకి నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోతుంది. అంటే నెక్స్ట్ ఇయర్ అంటే మనకి 2025, అంటే 2024 వరకు చదవండి చాలు. 2023 చదవాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా రేర్ కేసులో క్వశ్చన్ ఇస్తారు, దాని గురించి మనం వరీ కావాల్సిన అవసరం లేదు. సో మ్యాక్సిమం 2024 చదువుకోండి. ఇంకా అందులో ఆ 2024లో జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా, జూలై నుంచి డిసెంబర్ వరకు చదవండి. ఓకే మ్యాక్సిమం ఫోకస్ చేయండి. ఇందులో కూడా జూలై నుంచి డిసెంబర్ వరకు ఫోకస్ చేయండి. ఎందుకంటే మనకి ఎగ్జామ్ డేట్ని బట్టి మనకి ఆ ప్రిపరేషన్ అది సెట్ చేసుకోండి. అంటే మ్యాక్సిమం మనకి బిఫోర్ ఎగ్జామ్ 6 మంత్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఆ ముందు 6 మంత్స్ మీద ఖచ్చితంగా అవగాహన ఉండాలి. అంటే మొత్తం 1 ఇయర్కు సంబంధించినవి చదవాల్సి ఉంటుంది. ఓకే అందులో ఎక్కువ క్వశ్చన్స్ మనకి బిఫోర్ ఎగ్జామ్స్ 6 మంత్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువగా ఇస్తున్నారు, దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఓకేనా రైట్. మరి మిగతా సబ్జెక్ట్స్ పరిస్థితి ఏంటి సార్ మరి అంటే, మిగతా సబ్జెక్ట్ చూడండి, ఇక్కడ వెయిటేజ్ చూస్తే మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ తర్వాత నెక్స్ట్ మనకు ఎక్కువ వెయిటేజ్ ఏంటంటే హిస్టరీ. ఈ హిస్టరీ కూడా మనకి మోడర్న్ హిస్టరీ, ఆధునిక చరిత్ర నుంచి కొంచెం ఎక్కువగా వెయిటేజ్ ఇస్తున్నారు. సో ఫస్ట్ ఆధునిక చరిత్ర మీద, మోడర్న్ హిస్టరీ మీద ఫోకస్ చేయండి. మినిమం 4 ఇస్తున్నారు, కొన్ని సందర్భంలో మ్యాక్సిమం మనకి 9 క్వశ్చన్స్ వరకు వచ్చినా కూడా ఉన్నాయి. సో దీని తర్వాత నెక్స్ట్ మనకి ఈ 2 అయిపోయాయి. ఇక్కడ మిగతావి ఏంటంటే మనకి ఎక్కువగా వెయిటేజ్ని చూస్తే మనకి మిగతా మీరు చూడాల్సింది ఏంటంటే పాలిటీ మీద ఫోకస్ చేయండి. అలాగే మనకి జియోగ్రఫీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ ఎకనామిక్స్ అంటే చాలా తక్కువ వెయిటేజ్ ఉంటుంది, మినిమం ఒకసారి 1 క్వశ్చన్స్ అంటారు, 2 క్వశ్చన్స్ ఇస్తున్నారు. సో వీటితో పోల్చుకుంటే అంటే ఫస్ట్ ఈ 3 సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయండి, తర్వాత బయాలజీ మీద ఫోకస్ చేయండి. అంటే జీకే కరెంట్ అఫైర్స్ తర్వాత నెక్స్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది 1, 2,
3, నెక్స్ట్ ఈ 4. ఓకే, సో ఈ 4 సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయండి. సో ఇవి కూడా మనకి మ్యాక్సిమం ఎన్సీఆర్టీ బేస్ అంటే సిలబస్ని బేస్ చేసుకునే క్వశ్చన్స్ ఇస్తారు. సో వాటికి సంబంధించిన ఆ లెవెల్లోనే మీరు క్వశ్చన్స్ అంటే ప్రిపరేషన్లో నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా, అంతేగాని గ్రూప్ 1 గ్రూప్ 2 లెవెల్లో చదవకండి. ఓకే, రైట్. ఈ 4 సబ్జెక్ట్స్ తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి దేనికి ఎంత వెయిటేజ్ ఇవ్వాలనేది. ఇంకా ఫిజిక్స్, కెమిస్ట్రీ చాలా తక్కువ వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది, అలాగే ఎకనామిక్స్ కూడా. ఓకే, దీని తర్వాత వాటి మీద ఫోకస్ చేయండి. సో ఇది మనకి జనరల్ అవేర్నెస్ సంబంధించింది. ఓకేనా, సో మై డియర్ ఫ్రెండ్స్, సో మీకు నేను చెప్పినట్టు ఒక సిస్టమేటిక్గా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి. ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉందని టెన్షన్ పడకండి, ఎప్పుడైనా ఉండనివ్వండి. ఓకే, నీకోసం నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టాడు కదా, వాడు ఎప్పుడు పెట్టాలనుకుంటే వాడు అప్పుడే పెడతారు వాళ్ళు. సో దానికోసం నువ్వు టెన్షన్ పడకు. సో ప్రిపరేషన్ అనేది ప్లాన్ చేసుకో, మంచి రోజు కోసం చూడకు. సో అన్ని రోజులు మన రోజులే, అన్ని రోజులు మంచి రోజులే. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే మండే నుంచి స్టార్ట్ చేస్తాను, ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను, అమావాస్య, పౌర్ణమి, అలా కొంతమంది దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తారు. నువ్వు ఏ క్షణం అయితే నేను రైల్వేలో ఉద్యోగం సాధించాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నావో ఆ క్షణం నుంచే సీరియస్గా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకో. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ దీని గురించి మళ్ళీ మీకు సపరేట్గా రీజనింగ్ కానీ, అర్థమెటిక్ కానీ, జనరల్స్ కానీ, సో వాటికి సంబంధించిన ఇంకా ఎక్స్క్లూజివ్లీ ఇంకా వాటి టాపిక్ సంబంధించి ఒక్కొక్క టాపిక్ ఎలా ప్రిపేర్ అవ్వాలో మీకు సపరేట్ వీడియో మీకు డిస్కస్ చేస్తాను. ఓకేనా, ఆల్ ది బెస్ట్.